ఏంటంకల్ ఏమైంది? నేను నా కూతురు మీ ఇంటి మీద పడి దోచుకుంటున్నామంట. మీ ఆస్తి పాస్తులు మేం దోచుకోవడానికే వచ్చామంట. నాకేం కర్మాలుడు? నాకు మాత్రం బిజినెస్ లేవా? నా అల్లుడి దగ్గర నేను ఆస్తి కాజేయడం ఏంటి? అసలు ఈ నిందలన్నీ నాకెందుకు చెప్పు? నేను వెళ్ళిపోతాను అల్లుడు. నాతో పాటు నా కూతురు కూడా వచ్చేస్తుంది. రామ్మా బంగారం, రా వెళ్దాం. అంకుల్ ఆగండి. అసలు ఏం జరిగింది అంకుల్? అసలు మిమ్మల్ని ఎవరిలా అన్నారు చెప్పండి అంకుల్. ఎవరో వాగితే నేనెందుకు పట్టించుకుంటాను? ఆ ఆదిత్యగాడు నన్ను నడి రోడ్డు మీద ఆపి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. అయినా వాళ్ళందరూ నిన్ను మోసం చేశారు. నువ్వు ఒంటరి వైపోయావని, అందుకని నీకేదో సహాయం చేద్దామని నేనొస్తే నేనేదో నీ కుటుంబాన్ని నాశనం చేసినట్టు వాడు మాట్లాడుతున్నాడు. నేనెందుకు భరించాలి? అంకుల్ వాడొక యూజ్లెస్ ఫెలో. వాడసలు ఎందుకు పనికిరాడని మేము వాడిని మా ఇంట్లోంచి పంపించేశాం. అసలు మీరు వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటారు అంకుల్? లేదు బాలు, ఆదిత్యకి మధ్య నోరు బాగా పెరిగింది. డాడీనే కాదు, నన్ను కూడా చాలా వర్స్ట్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడతావని నీకు చాలా విషయాలు చెప్పట్లేదు, కానీ ఆదిత్య బిహేవియర్ చాలా మారిపోయింది. అసలు దీనంతటికీ కారణం ఆ రామ్. తను వెనకాల ఉండి ఇదంతా ఆడిస్తున్నాడు అల్లుడు. ఎలాగైనా వాడు మళ్ళీ ఈ కంపెనీలో అడుగు పెట్టాలి, ఈ ఇంట్లో తిష్ట వేయాలి. దానికి ఆదిత్యగాన్ని పావులాగా వాడుకుంటున్నాడు వాడు. అవును బాలు, ఇదంతా రామ్ చేస్తున్న పని. ఇంటి నుంచి పంపించేసరికి వాళ్ళకి బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఏదో రకంగా మళ్ళీ ఇంట్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలేంటమ్మా? ఆ ఆదిత్యగాడు డైరెక్ట్ గా నాతోనే అంటున్నాడు. వాడు మా రాము అన్నయ్యని ఇంటికి తీసుకొని వచ్చి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేస్తాను అని నా షర్టు పట్టుకొని వార్నింగ్ ఇచ్చాడమ్మా వాడు. బాలు, ఆదిత్య ఎలా మాట్లాడుతున్నాడో విన్నావు కదా. నేనంటే నీ భార్యని కాబట్టి మాటలు పడతాను, కానీ డాడీ ఎందుకు పడాలి చెప్పు బాలు. పడతానమ్మా, నా అల్లుడి కోసం, నా కూతురు కోసం ఎన్ని అవమానాలైనా పడతాను నేను. కానీ వాళ్ళు మరీ ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఆ రాముగాడు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి, నా తమ్ముణ్ణి పిచ్చోన్ని చేశావు, వాడొట్టి వెర్రి వెంగలప్ప, అందుకే నీ వల్లో పడ్డాడు. నేను తొందరలోనే ఇంటిని ఆస్తిని లాగేసుకొని నిన్ను జైలుకు పంపిస్తాను. నీ కూతుర్ని, ఆ దత్తమ్మ బాలుని బయటికి వెళ్ళగొడతాను అని వాడు నాతో చెప్తున్నాడు. నన్నంత మాట అంటాడా? చెప్తాను వాడి సంగతి. శశి, నీకు ఆ రామ్ ఎక్కడుంటాడో తెలుసు కదా? తెలుసు బాలు. అయితే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు. వాడి అంతు చూస్తాను. వెళ్ళమ్మా. ఇప్పుడు బాలు వాళ్ళ సంగతి తేల్చకపోతే ఆ రాము అన్నదే నిజమవుతుంది. వెళ్ళండమ్మా. బాలు, తీసుకెళ్తాను పద. పద. ఒరే బాలు, నువ్వు నిజంగానే వెర్రి వెంగళప్పవిరా. అందుకే నిన్ను రెచ్చగొట్టాను. ఒరే రాముగా, నువ్వు నీ చిన్న తమ్ముణ్ణి నా మీదకి పంపించావు. నేను నీ పెద్ద తమ్ముణ్ణి నేరుగా నీ మీదకి గురిపెట్టాను. అబ్బబ్బబ్బబ్బా, కబడేస్తుంది. అబ్బబ్బబ్బా, ఏ వెండాలండి, బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఏసీ కారులో వెళ్తేనే అంత కష్టంగా ఉందో సరోజా? ఈ మధ్య మరీ సుకుమారంగా తయారవుతున్నట్లున్నావు నువ్వు. చాలండి సరసం. ఇంతకీ అక్కుపక్షి అమూల్య ఎక్కడా? ఏ అమూల్య, అమూల్య ఎక్కడ చచ్చావే?
ఎక్కడ చచ్చిందో ఏంటో ఇది. అయ్యగారు, మహానందిపురం ప్రెసిడెంట్ ప్రమీలాదేవి గారు వస్తున్నారండి. ఆవిడ ఎందుకు వస్తుంటారా ఇప్పుడు? అదేంటండి, వాళ్ళ అమ్మాయిని మన చందుకి చేసుకోలేదని మనతో మాట్లాడడం మానేసింది కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది? ఎందుకొస్తే ఏంటి సరోజ? పెద్ద కోటీశ్వరులు, పెద్దవాళ్లతో స్నేహం ఎప్పటికైనా లాభమే. నమస్తే నాగేంద్ర గారు. ఆహా, నమస్తే. రండి రండి, నమస్కారం నమస్తే వదిన సరోజ గారు. గారు. కూర్చోండి. కూర్చోండి. బాగున్నారా వదిన? బాగున్నాను. పర్వాలేదే, నన్ను ఇంకా వదిన గారనే పిలుస్తున్నారు. ఆ, భలే వారండి. ఎంతైనా మీరు నాకు వదిన గారే కదా. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? పర్వాలేదు, ఏం వద్దు. ఆ, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఈ ఊర్లో చిన్న పనుండొచ్చాం. మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని వచ్చాను. కలిసి చాలా కాలం అయింది కదా. చాలా సంతోషం అమ్మా. ఈసారి కూడా ప్రెసిడెంట్గా మీరే గెలిచారు కదా, మీకు శుభాకాంక్షలు చెప్పడానికి నేనే వద్దాం అనుకున్నాను. ఈసారే కాదు, ప్రతిసారి నేనే ప్రెసిడెంట్ అవుతాను. మాకున్న పేరు పరపతి అలాంటివి. అన్నీ బావుంటే మా అమ్మాయి మీ ఇంటి కోడలయ్యేది. మీ అబ్బాయి నా తర్వాత ప్రెసిడెంట్ అయ్యేవాడు. మాకంటే డబ్బున్న వాళ్ళని, ఆ సూర్యనారాయణ మనవరాల్ని కోడలిగా చేసుకున్నారు కదా. ఆహా, ఏదో అప్పుడు అలా జరిగిపోయింది వదిన. చేసుకున్నందుకు అనుభవిస్తున్నానులే వదిన. ఇంతకీ మీ అమ్మాయి వేదవతికి పెళ్లి చేశారా? ఎక్కడ వదినా, మా అమ్మాయికి మీ చందు నచ్చినట్లుగా ఎవరూ నచ్చటం లేదు. ఎన్ని సంబంధాలొచ్చినా వద్దంటోంది. మరేం చేయమంటారు? అయితే ఇంకా మీ అమ్మాయి మా చందునే ఇష్టపడుతున్నట్టుంది. ఏదో సరదాగా అన్నానులే వదినా. మీరు సరదాగా అన్నా అదే నిజం వదినా. మెల్లిగా ఏదో నేనే సర్ది చెప్తానులే. సరే, నేను బయలుదేరుతాను. మంచిది వదినా. వెళ్ళొస్తాను వదినా, ఉంటాను. మంచిదమ్మా. అదేంటి సరోజ, పుసుకున అలా అనేసేమేంటి? ఆవిడ ఏమైనా అనుకోదు? ఆవిడ మనసులో ఏముందో తెలుసుకుందామని అన్నానండి. ఆవిడికి ఇంకా మన వాణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలనే ఉంది. ఆవిడకుంటే మాత్రం ఎలా కుదురుతుంది? మన వాడికి పెళ్ళై అంటే మనోడికి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అవునండి, ఆ అమూల్యని పెళ్లి చేసుకుందే డబ్బు లాగటం కోసం. ఆ శశి ఒక్క రూపాయి వదలటం లేదు. ఇక ఈ అమూల్య వట్టిపోయిన గేదెతో సమానం. ఇంకా దాన్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తాం? వదిలించుకొని ఆ ప్రమిలాదేవి కూతుర్ని కోడలుగా చేసుకుందాం. ఏమంటారు? బానే ఉంది కదా సరోజ. ఆ అమూల్యాన్ని వదిలించుకోవడం ఎలా? ఆ రామ్గాడు ఆదిత్యగాడు ఊరుకోరు. అమూల్య ఇంటికి వస్తుందంటే శశి కూడా ఊరుకోదు సరోజ. తను కూడా ఎదురు తిరుగుతుంది. దానికి కూడా ఒకటి ఆలోచించానండి. ఆ అమూల్యని ఇంటికి పంపించాం. మరి మూడో కంటికి తెలియకుండా ఏ దుబాయ్కో అమ్మేస్తాం. ఏంటి నువ్వనేది? షూ! భయపడకండి. వాళ్ళకి తెలిస్తే మనల్ని చంపేస్తారే. ఏం కాదు. అమ్మినట్లు తెలిస్తే కదా ఎవరితోనో లేచిపోయిందని ప్రచారం చేస్తాం. అలాంటి పిల్లని తెచ్చి మాకు కట్టబెడతారా, మా పరువు తీస్తారా అని మనమే అరిచి గొడవ పెడతాం. ఆ తర్వాత మన పరువు నిలబెట్టుకోవడం కోసం ఆ వేదవతితో మన చందుకి పెళ్లి చేస్తాం. ఎలా ఉంది ఐడియా? వామ్మో వామ్మో వామ్మో, నీది మామూలు బుర్ర కాదే.
పాదరసం. మరేమనుకున్నారు? ఇదిగో ఈ విషయాలు ఏవి బయటికి తెలియకూడదు. ఆ అమూల్యకి అస్సలు అనుమానం రాకూడదు. తనని మరీ వేధించకుండా కాస్త ప్రేమగా ఉన్నట్లు నటించు. అర్థమైందా? ఎందుకు? పిచ్చిదానా, ప్రేమిస్తేనే మోసం చేయటం కుదురుతుంది, నమ్మితేనే గొంతు కోయటానికి వీలవుతుంది. మనం బాగా చూసుకుంటున్నాం అనే విషయం వాళ్ళ ఇంట్లో అమూల్య చెప్పుకోవాలి. అర్థమైందా? హ్మ్. అలాగే. అయ్యో, మీరు రావడం ఆలస్యం అవుతుందని బయటికి వెళ్ళాను అత్తయ్య. క్షమించండి. ఇంకా వంట చేయలేదు. ఓ అరగంట టైం ఇవ్వండి, చేసేస్తాను. పర్వాలేదులే. అయినా మాకిప్పుడేమీ ఆకలి వేయటం లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? ఆ, అది మార్కెట్కి వెళ్ళొస్తున్నాను అత్తయ్య. అవునా? సర్లే. ఈ పూట వంట నువ్వు చెయ్యొద్దులే, తులసి చేస్తుంది. ఎందుకత్తయ్య? నేను చేస్తాను. వద్దులేమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళు, వెళ్ళమ్మా. అవును, వెళ్ళు. ఉమ్, ఇవన్నీ నేను తీస్తానులే. పద. వెళ్ళమ్మా, వెళ్ళు. పదమ్మా, వెళ్ళు. విశ్రాంతి తీసుకో. వెళ్ళు. అమ్మగారు, ఓ పాలాటి కేసు చూడండి. రండి బాలు, లోపలికి రండి. ఏయ్ అప, వాడెక్కడా? ఎక్కడున్నాడు వాడు? రేయ్, రారా బయటికి, రారా. ఎవరు? ఇంకెవరు? నీ మొగుడు ఆ రామ్గాడు. ఎక్కడ వాడు? రేయ్ రారా. బాలు, రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకుని మాట్లాడు. ఆయన నీకు అన్నయ్య. చిచి, వాడు నాకు అన్నయ్య ఏంటి? వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వాడిని బయటికి రమ్మను. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. రేయ్ రారా బయటికి. రేయ్ రామ్, రారా బయటికి. నిన్నిలా కాదురా. అయ్యో, ఏంటి బాబు, ఏం చేస్తున్నావు? రేయ్ రారా బయటికి, రారా. మూలమ్మో, ఏంటి బాబు, మీ అన్న మీద కోపం ఈటి మీద చూపిస్తున్నారేంటి? ఏయ్, పళ్ళు రాలగొడతాను. వాడిని నాకు అన్నయ్య అన్నావంటే. బాలు, అసలేమైంది నీకు? ఎందుకిలా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు? ఆయన ఇంట్లో లేరు. లేడా? తప్పించుకున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా నా చేతిలో నీ మొగుడికి ఉంటుంది. అంత తప్పు ఆయన ఏం చేశారు? మీకు కావాల్సింది మీకు ఇచ్చేసి ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసాం కదా, ఇంకా ఏం కావాలి? ఎందుకు మీ భార్య భర్తలిద్దరూ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు? ఎవరు వేధిస్తున్నారు? మీరు వేధిస్తున్నారు. ఇల్లు విడిచి వెళ్ళినా ఇంకా మీకు ఆ ఇంటి మీద, ఆ ఆస్తి మీద ఆశ పోలేదు. ఇంకా ఆస్తి కోసం వెంపర్లాడుతున్నారు. ఆస్తుల కోసం వెంపర్లాడ్డం మాకు చేత కాదు, అది మీకు తెలిసిన విద్య. చూసావా బాలు ఎలా మాట్లాడుతుందో?
ఎందుకు మాట్లాడదు? ఆస్తి విషయంలో మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఒక్కటే కదా. బాలు ఏంటి చెప్పు. మిమ్మల్ని చీకొట్టి బయటికి గెంటేసినా మీకింకా సిగ్గు రాలేదా? అమ్మా బాబు ఎవడో తెలియని మొగుణ్ణి తీసుకొచ్చి తిండి పెట్టి చదువు చెప్పించి సొంత కొడుకులా చూసుకున్నారు మా అమ్మా నాన్న. అది చాలదా వాడికి? ఇంకా మా ఆస్తులు కావాల్సి వచ్చాయా? ఏ దున్న పోతులా ఉన్నాడు, బయటికొచ్చి పని చేసుకుని బతకొచ్చు కదా. ఇంకా సిగ్గు లేకుండా మా ఆస్తిని కాజేయడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు? ఆ ఆదిత్య గారిని రెచ్చగొట్టి మా మావయ్యని నా భార్యని అటాక్ చేస్తాడా? కావాలి అని అడిగితే బ్రతకడానికి బిచ్చం వేస్తాం కదా. ఇలాంటి పనులు చేయడం దేనికి? బాలు నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఇలాగే మాట్లాడతాను. అసలు వాడెవడు? వాడికి మా ఆస్తితో ఏంటి పని? మా అబ్బకి పుట్టాడా లేకపోతే మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టాడా? ఏయ్, నన్నే కొడతావా? నరికి పోగులు పెట్టేస్తాను. రత్తాలు ఆ కత్తి పిట్ట అందుకో, నేనేంటో చూపిస్తాను. ఇందాకటి నుంచి చూస్తున్నాను మా ఆయన గురించి నోటికెంతొస్తే అంత వాగుతున్నావు. చంపేస్తాను. మీ ఆస్తి అని తెగ రెచ్చిపోతున్నావేంటి? ఆ ఆస్తిని నా మొగుడు మీకు వదిలేసిన భిక్ష. కావాలంటే వెళ్ళి లెక్కలు చూసుకో. ఆయన కంపెనీ తీసుకున్నప్పుడు ఆస్తి ఎంతుందో, ఈ రోజు ఎంత ఆస్తుందో వెళ్ళి చూసుకో. నువ్వేంట్రా నా మొగుడికి భిక్ష వేసేది? నీకు, నీ పెళ్ళానికి, నీ మామగారికి కూడా నా మొగుడే ఆస్తిని భిక్ష వేశాడు. ఆయన గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన పేరే కాదు, వ్యక్తిత్వంలో కూడా శ్రీరాముడే. ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన ఆ రాముడు ఎంత గొప్పవాడో, నా భర్త కూడా అంతే గొప్పవాడు. నువ్వెంత, నీ ఆస్తెంత? ఉన్నదంతా ఊడ్చిపెట్టినా మా ఆయన కాలి గోటి కూడా సరిపోదు. నిజంగా ఆయన తలుచుకుంటే ఈ రోజు నువ్వు, నీ భార్య ఆ ఇంటి గేట్ కూడా టచ్ చేసేవాళ్ళు కాదు. మీకింటి పరిస్థితులు, వ్యాపారాలు, ఆస్తుల గురించి తెలియనప్పుడే ఆయన వాటిని జాగ్రత్త చేసి మరింతగా పెంచి మరి మీ చేతుల్లో పెట్టొచ్చారు. ఆయన గురించి వాగుతున్నారు. మిమ్మల్ని నరికేస్తాను. అద్ది అలా పెట్టండమ్మా గడ్డి, లేకపోతే తెగ వాగేసుకుంటున్నాడు. రత్తాలు, నోర్మై. కనీసం ఈ రత్తాలకు ఉన్నంత ఆత్మ గౌరవం నీకు లేదు. నువ్వు మాట్లాడుతున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోండి. నేను మా ఆయనంత మంచిదాన్నైతే కాదు. పాలు పితికి పిడకలు చేసిన చేతులు ఇవి. నా భర్తని ఇంకొక్క మాట అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోండి బయటికి. ఇంకా నిలబడ్డారేటి? వెళ్ళండి వెళ్ళండి. బాలు రా. బాలు బాలు చెప్తా మీ సంగతి. కమ్. ఓలమ్మో ఓలమ్మో, ఎన్ని పొట్లాలు పారేసినారో చూడమ్మా. రా బాలు, చెప్తా. రా. ఎంత పొగరో! నేను అనుకున్న దానికంటే పెద్ద గొడవే జరిగింది. ఇది కదా నాకు కావాల్సింది. వదిలే బాలు, వాళ్ళు బురద లాంటి మనుషులు. వాళ్ళ మీద రాయి వేస్తే
మన మీదే చిందుతుంది. తప్పు మా అమ్మది శశి. ఇలాంటి బురదను తెచ్చి ఇంతకాలం ఇంట్లో పెట్టుకుని పోషించుకుంది. అడుక్కు తినే వాళ్ళకి అన్నం పెట్టి ఆదరించింది. ఆ అన్నం తిని ఇప్పుడు మా మీద విషం కక్కుతున్నారు. ఛీ! అమ్మా, ఏంటి బాలు, అసలు ఆ రాముగాడెవడమ్మా? ఏమైందిరా? ఇంకా ఏం కావాలమ్మా? వాడు చేసిన పనిని నిలదీయడానికి వెళ్తే ఆ సీత నా మీద చేయి చేసుకుంది. సీత అలాంటి మనిషి కాదు. కారణం లేకుండా తను అలా చేయదు. చూసావా బాలు, ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో చూస్తున్నావు కదా. మనల్ని ఇన్ని మాటలన్నా కూడా నీకు భోజనం ఎలా సహిస్తుందో ఏంటో.